చేస్తారు అని. వాళ్ళేదో పెద్ద రాజకీయాల కోసము విలువల కోసం అని కాదు. కలిసిపోయిన తర్వాత ఇంకా మన ప్రత్యేకత ఏముంటుంది? పులుసులో కలిసిపోవడం అన్నట్టుగా మనం పక్కన ఉంటే కదా, మాకు 11 మంది ఉన్నారు, మా మద్దతు కావాలంటే ఈ కండిషన్ నెరవేర్చాలి, మా మద్దతు కావాలంటే ఇది కావాలని మీరు అనే అవకాశం వాళ్ళు దాన్ని కాపాడుకుంటేనే కదా. అందుకే అది జరుగుతుంది అని. సార్ వెంటనే కలిసిపోయే ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ జగన్ ఆలోచనలో కూడా అది ఉంది అంటారు. చంద్రబాబు ఏ విధంగా రాజ్యసభ పార్టీని కలిపి బీజేపీతో లైజాన్ పెంచుకున్నారో తాము కూడా అలా చేయొచ్చా, చేస్తే మంచిదా, అదే ఫార్ములా, తెలుగుదేశం ఫార్ములా, రాజ్యసభ ఫార్ములా వైసీపీ కూడా అమలు చేయొచ్చా అనే ఒక చర్చ అయితే ఉంది అని అంటారు. మరి అది ఇంకొంచెం ముందుకు పోతే కానీ మనకు అర్థం కాదు. ఈ స్పీకర్ ఎన్నిక, పార్లమెంటు మొదటి సమావేశాలు అయిన తర్వాత మన కేంద్రంలో ఈక్వేషన్స్ తెలుస్తాయి కొంచెం. ఓకే సార్, ఎట్టకేలకు ముద్రగడ గారు సక్సెస్ఫుల్గా పద్మనాభరెడ్డిగా అన్సక్సెస్ఫుల్లా ఓడిపోయారు కదా. అవును, గెజిట్ నోటిఫికేషన్ విడుదల, ఆ తర్వాత జరిగినవి, ఆ మార్పుపై కూడా ఆయన అక్కడ రిలీజ్ చేశారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఏంటి అసలు ఈ పరిణామం? ఇది ఒక అనవసరమైనటువంటిది, ఒక అవాంఛనీయమైనటువంటిది. చాలామంది ఇప్పుడు గుండు కొట్టించుకునేవాళ్ళు, మీసాలు కొరిగించుకునేవాళ్ళు, సున్నం బోట్లు పెట్టుకొని ఊరేగుతామని ఎన్నికలప్పుడు పోటీలు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. కోట్లు పెట్టి బేరాలు బెట్టింగులు చేసేవాళ్ళు ఉంటారు. ఈయన అప్పుడే అవసరాన్ని మించి స్పందించి ఓడిస్తాను, ఓడిపోతే నేను చేస్తానని చెప్పడమే. ఆయన సీనియరు, ఎన్నో ఎన్నికలు చూశాడు, అదే చాలా ఎక్కువ. దానికి రెడ్డి అని తగిలించడము. ఇది మళ్ళీ ఈ క్యాస్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరైనా పేరులో ఉండదు కదండి. అవును, ఫిక్స్. నేను ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు వీళ్ళకి సంబంధించి ఒక ముఖ్యమైన కమిటీ వేసింది. జస్టిస్ చంద్రు అని ఇదివరకు తమిళనాడు హైకోర్టు, మద్రాసు హైకోర్టులో పనిచేసిన, ఈ జై భీమ్ సినిమాకు, సూర్య తీసిన జై భీమ్ సినిమాకు ప్రేరణగా నిలిచిన జస్టిస్ చంద్రు అధ్యక్షతన కమిటీ వేసింది. ఆ కమిటీలో 3 ఉన్నారు. వాళ్ళు అధ్యయనం చేసి తమిళనాడులో మీకు తెలుసు కదా, డిఎంకే, బ్రాహ్మణేతర హేతువాద ఉద్యమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక సిఫార్సు చేసింది. పాఠశాలల్లో పిల్లల పేర్లకు కులం పేర్లు ఉండకూడదు. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి పేరు తీసేశారని ఇట్లాంటివి మనం వింటుంటాం కదా. తమిళనాడులో ఈ జస్టిస్ చంద్రు కమిటీ ఒక సిఫార్సు చేసింది. ఏమనంటే కులం పేరు ఉండకూడదు. అలాగే కులం తత్వం ఇది పోగొట్టడానికి ఒక ఉమ్మడిగా జాయింట్ ఫోర్స్ లాంటిది ప్రతి స్కూల్లో పిల్లలందరితో మనం ఏర్పాటు చేయాలి. 3వది, ఆ రాకపోకలు, ఈ సామాజిక వివక్షతలు అమలు జరుగుతున్నాయో చూడడానికి కూడా ఒక ఉండాలి. ఇట్లాంటిది అంటే నేను చెప్తుంది, కులం పేరు పిల్లలకే తీసేయాలని అక్కడ జస్టిస్ చంద్రు కమిటీ సిఫారసు చేస్తుంటే ఈయన మార్చుకున్న పేరులో కూడా రెడ్డి అని పెట్టుకొని, మరి ఎందుకు రెడ్డి పెట్టుకున్నారు? అది జగన్మోహన్ రెడ్డికి విధేయత చూపించడానికి ఆ ఊపులో పెట్టుకున్నారా, లేక ఇంకా ఇక్కడ ఓడించలేకపోతే నేను ఈ కులంలో ఉండి వృధా అని ఏమన్నా ఒక నిస్పృహతో పెట్టుకున్నారో తెలియదు. కానీ ఆ తర్వాత ఆయన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి జనసేన వాళ్ళు కూడా ఒత్తిడి పెట్టారు. నేను ఎక్కడో వార్త చూసి మంచిదే అనుకున్నా, పవన్ కళ్యాణ్ దీన్ని కొంచెం లైట్ తీసుకొని కొంచెం ఉపచమింప చేస్తారేమో అని. అది జరగలేదు. ఇప్పుడు ఆయన ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఇంకా కొంచెం ఆక్వర్డ్ పార్ట్ ఏమంటే, రెడ్డి సంఘం వాళ్ళు ఇలా మీరు ఇవ్వకూడదని వాళ్ళతో అభ్యంతరం కూడా పెట్టారు. అంటే ఎక్కడికి వచ్చింది చర్చ? ఎన్నికల్లో కులము ఇది చాలా ఎక్కువగా జరిగింది అంటే ఓకే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ తీర్పు రావడానికి కాపు ఓటర్లు సాలిడ్గా జగన్కు వ్యతిరేకంగా ఓటేయడం ముఖ్య కారణం, ఏకైక ప్రధాన కారణం, సింగిల్ బిగ్గెస్ట్ రీజన్. మరి అది జరిగిన తర్వాత ఆయన ఇలా చేయడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఒక పెద్ద ప్రశ్న. మరి మళ్ళీ ఇంకోసారి ఏమైనా మార్చుకుంటారో మనకి. ఆయన మార్చుకుంటే మనస్తత్వం కాదు కదా సార్? కాదు నేను అన్నా అంటే పద్మనాభం బదులు ఇంకేదైనా పెట్టుకుంటానంటే వేరే విషయం అండి. రెడ్డి ఎందుకు వచ్చింది నేను ఇక్కడ? అది కోరి ఒక కాంప్లికేషన్ తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది. దాన్ని ఇప్పటిదాకా మంచి మాటలు అయితే తప్పకుండా అమలు జరపాలి. ఇతర మాటలు అయితే ఈవెన్ ఋషులు పెట్టే శాపాలకు లేకపోతే ప్రతిజ్ఞలకు కూడా కొన్ని మినహాయింపులు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి చేసేసాడు కదా. ఇప్పుడు మనం ఎవరు పెద్దలు రేపటి నుంచి ఎవరు ఏం పట్టించుకోరు అనుకోండి, ఈయన పేరు మార్చుకున్నాడో లేదా. కానీ దాని ద్వారా ఇస్తున్న మెసేజ్ మటుకు రాంగ్ మెసేజ్. అవును, అదే రాంగ్ మెసేజ్, క్యాస్ట్ మెసేజ్. అది కూడా కాకుండా
కొంచెం ఒక కులాన్ని 2 కులాలను కూడా హర్ట్ చేసే మెసేజ్ ఏదైతే తీసేయండి మీరు కావాలంటే, అంతేగాని లేనిది పెట్టుకొని ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆయనే వివరణ ఇవ్వాలి ఎందుకు. ఐ థింక్ ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. పేరు మార్చుకుంటే వేరే పేరు పెట్టుకోకుండా రెడ్డి అనేది మీరు ఎందుకు తగిలించుకున్నారు, రెడ్డి అని పెట్టుకోవడం ద్వారా మీరు ఏం సందేశం ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు, ఈ విషయం మీద ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ముద్రగడ పద్మనాభానికి ఉంటుంది. హీ షుడ్ ఎక్స్ప్లెయిన్, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి గ్యారంటీ. అంటే ఎందుకు 2 కులాలను కూడా ఒక విధమైన దీనికి గురి చేయదలుచుకున్నారు ఎంబ్రాస్మెంట్కి మీరు? ఏంటి ఆయన ఇవ్వాలనుకుంటే ఇప్పటికే ఇద్దరేమో కదా సార్. ఏమని ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇప్పుడు మార్చుకున్నారు కాబట్టి మార్చుకోక ముందు అంటే అప్పుడు ఏదో అయిపోతుంది, లేదా గట్టిగంటే గాలికి మెల్లగంటే నీకే అన్నట్టుగా భావించి ఉండొచ్చు. కాదు కదా, ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ ప్రకటన ఆయన ప్రతి దాని మీద ఒక లేఖ రాస్తారు కదా. నాకే రాసినా నాకేం ఆశ్చర్యం లేదు ఇవన్నీ మాట్లాడినందుకు. సో నేను ఫలానా ఉద్దేశంతో చేశానని, ఏ ఉద్దేశంతో చేసినా ఈ కులనామాలను అది కూడా వేరేవి కోరి తెచ్చిపెట్టుకోవటం